లగ్గమైనాక అత్తమ్మ నాకు ఏం పెట్టవా, నాకు ఏం లేదా చెప్పు, నాకు మా అమ్మగారు ఆ నిజామాబాద్కి పోతే ఇంత ఆస్తి చూసిరు 4 ఎకరాల పొలం 20 లక్షలు ఇస్తున్నారు, మరి ఏమన్నా ఇయ్యవా అని అంటే నాన్న ఏం దిక్కులేదు పిల్లకు పెళ్లి చేసుకున్నప్పుడు ఇవన్నీ గుర్తురాలి అడగలే. అప్పుడు అమ్మాయి ఒక్కతే కావాలన్నారు కదా మరి. ఒక్కతే కావాలన్నాడు. 2-3 నెలలు అయినాక మొదలు పెట్టిండు. అయ్యో గిట్ల ఎందుకు అంటున్నావు నాన్న, ఇప్పుడే మేము ఇంకా బాగులు 20 లక్షల బాగు ఉన్నది, ఇప్పుడు 10 లక్షలు తీసి నీకు ఇవ్వాలని అంటే 30 లక్షలు అప్పు అయిపోతుంది, బతుకు బస్ స్టాండ్ అవుతుంది నాన్న, కొద్దిగా ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఒప్పుకోబట్టు ముట్ట చెప్తా. ఇప్పుడు మా అన్నం ఒక బండి పెడతా తీసుకో, ఒక బండి పెట్టిన ఒక సైన్ వేసిన అని మెడకు, అని మెడల మన్ను పడానికి ఒక సైన్ వేసిన, ఇక మళ్ళా నా బిడ్డకు 2 తులాల సైన్ 10 లక్షలు బాగా తెచ్చుకున్నమ్మా. మళ్ళా ఏమయ్యప్ప అంటే 3 మళ్ళీ గుండెలు కొడతాడు మా నా బిడ్డని. ఏమి చెప్పా మీ అమ్మ, ఏమి చెప్పా అంటే ఎట్లా, ఇంత గొంతున అంతను ఇస్తా అని దీనికి పుస్తలు చేయించిన, సైన్ చేయించిన. అత్తమ్మ నాకు తావులేదు, భూమి మీద ఈ ఊళ్ళో మొత్తం తావులమ్ముడు పోతున్నాయి, ఒక తావు అని అత్తమ్మ అన్నాడు. అయ్యో పోంతి అమ్మ, మా అమ్మ చూసామన్నది, అమ్మ నీ దగ్గర ఉంటున్నా కానీ నేను యూట్యూబ్లో వచ్చిన పైసలు నీకు కూడా కొంత సహాయపడతా అమ్మ, బాగా అవుతుంది 4 రోజులైనాక కొంటాగంటే, అమ్మ ఇప్పుడు కోనమ్మ తావులు అయిపోతున్నాయి అమ్మనంటే 2 గుంటలు తావు కొన గిడ ఈ బిత్తమ్మ